తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. చిరంజీవి గారి యొక్క సినీ చరిత్రలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ మనశంకర వరప్రసాద్ గారు. ఫస్ట్ వీక్ కంప్లీట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ చూసుకుంటే 292 కోట్లతో ఫస్ట్ వీక్లోనే చరిత్ర సృష్టించింది. ఆల్ రీజనల్ ఫిలిమ్స్లో ఆల్ టైమ్ రికార్డుగా ఈ సినిమా చరిత్రలో నిలిచిపోతుందంటలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అదేవిధంగా బ్రేక్ ఈవెన్ కంప్లీటెడ్ ఇన్ ఆల్ ఏరియాస్. డబ్బు పెట్టుబడి పెట్టిన వాళ్ళందరికీ డబ్బు వచ్చేసింది. కట్ చేస్తే ఎవ్రీ థియేటర్, ఎవ్రీ సెంటర్, ఎవ్రీ రీజన్, ఎవ్రీ హార్ట్, ప్రతి హృదయాల్లో మనశంకర వరప్రసాద్ గారే నిలిచిపోయారు. ఈ సంక్రాంతికి అనేది నగ్న సత్యం. ఎందుకంటే 70 సంవత్సరాల వయసులో, 7-10 వయసులో, దాదాపు 50 సంవత్సరాల సినీ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా చిరంజీవి గారిని మనం చూసాం. కడుపొబ్బ నవ్వుకుంటున్నారు. తన పొట్ట చెక్కలేలాగా కుటుంబం మొత్తం కలిసి రిపీటెడ్ ఆడియన్స్ ఈ సినిమాకి వెళ్తున్నారు. ఇప్పుడే అందిన వార్త ప్రకారం ఫస్ట్ వీక్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గ్రాస్ 292 కోట్లు. అంటే ఫస్ట్ వీక్లోనే ఇలా ఉంటే రెండో వారంలో ఎలా ఉండబోతుంది? ఇది 500 కోట్లు దాటుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అంటే గతంలో వచ్చిన వెంకటేష్ గారి సినిమా కంటే అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఈ సినిమా మనశంకర వరప్రసాద్ గారు 500 కోట్ల క్లబ్లోకి వెళ్ళబోతుంది రెండో వారంలో అనేది నగ్న సత్యం. కాబట్టి చిరంజీవి గారి నటన నెక్స్ట్ లెవెల్. ఆయన ఆహభావాలు, ఆయన ఫైట్స్, ఆయన ముఖ కవలికలు, ఆయన డ్యాన్సు నేటి తరం హీరోలు ఎవరు చేయలేరన్న విధంగా చేశారు. కాబట్టి ఈరోజు చరిత్ర నిలిచిపోతుంది. సంక్రాంతికి ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా మెగాస్టార్ గారి సినిమానే నెంబర్ 1 అనేది ఒక చరిత్రగా నిలిచిపోయింది. ఇందాక చెప్తున్నట్టుగా ఫస్ట్ రోజు కలెక్షన్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫస్ట్ వీక్ అయ్యే సమయానికే 292 కోట్లు. అంటే పెట్టుబడి పెట్టిన డబ్బులు నిర్మాతలకు వచ్చేసినాయి, డిస్ట్రిబ్యూటర్లకి, థియేటర్స్ యాజమాన్యానికి. చాలా రోజుల తర్వాత వాళ్ళ కళ్ళలో ఆనందం కనపడింది. దీనికి కారణం ఎవరు? మెగాస్టార్ చిరంజీవి గారు, దర్శకుడు అనిల్ రావిపూడి, వెంకటేష్ గారు. ఈ కలయిక మరి ఇప్పుడే ఎలా ఉంటే రెండో వారం ఎలా ఉండబోతుంది? నేను ఇందాక చెప్పినట్టు ఆల్ టైమ్ రికార్డ్ ఫర్ ఏ రీజనల్ ఫిలిం. చరిత్రలో ఆల్ టైమ్ రికార్డుగా మనశంకర వరప్రసాద్ గారు నిలిచిపోయారు. పండక్కి వస్తున్నాడు, రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు అన్నారు. అలానే రికార్డు క్రియేట్ చేశారు. అదేవిధంగా అనిల్ రావిపూడి గారు చిరంజీవి గారి గతం కంటే 100 రెట్లు యాక్షన్ నెక్స్ట్ లెవెల్ చూస్తారన్నారు. అంతకు మించి అన్నట్టుగా అనిల్ రావిపూడికి చూపించారు. ఇక భవిష్యత్ ఏంటి? నెక్స్ట్ సినిమా ఇంత హైప్ క్రియేట్ అయిన సమయంలో చిరంజీవి గారిది ఏ సినిమా రాబోతుందంటే విశ్వంబర విఎఫ్ఎక్స్ ఏదో కొద్ది ప్రాబ్లం ఉందని చెప్పేసి అది ఆపేసి వేసవిలో రిలీజ్ చేద్దామని చెప్తే మరి వశిష్ఠ తీసిన దర్శకుడు వశిష్ఠ ఈ సినిమా మీద ఆగమేఘాల మీద అనిల్ రావిపూడి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈరోజు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. మరి వేసవిలో వశిష్ఠ తీసిన విశ్వంబర్ రిలీజ్ అవుతుంది. ఇంకోవైపు బాబీ వాల్తేరు వీరయ్య 200 రోజులు ఆడించిన బాబీ, అతను కూడా చిరంజీవి గారి అభిమాని. నెక్స్ట్ లెవెల్గా ఆ సినిమా ఉండబోతుంది. దాని నిర్మాత కూడా కొణిదెల సుష్మిత గారు అని తెలుస్తుంది. ఏదేమైనా కానీ సంక్రాంతి ఇంట, అదే మెగా ఇంట సంక్రాంతి పండగ ముందే వచ్చిందన్నట్టుగా ప్రపంచవ్యాప్తంగా మనం చూడగలిగాం. ఇప్పుడు సృష్టిస్తున్న రికార్డ్స్ చిరంజీవి గారి చరిత్రలో మరొక నెక్స్ట్ జర్నీగా మనం చూడొచ్చు. నభూతో నభూషత్ అన్నట్టుగా మెగాస్టార్కి మించిన వ్యక్తి లేరన్నట్టుగా ఇండస్ట్రీలో మకుటో లేని మహారాజు అందరివాడిగా మన శివశంకర వరప్రసాద్ గారిని మనం చూస్తున్నాం.